హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండితోటి పిజ్జా తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకి కంపేర్ టు గోధుమ పిండి మంచిది కదా మైదా పిండి కంటే. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఈస్ట్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ షుగర్ తీసుకుందాము. మనకి ఈస్ట్ సూపర్ మార్కెట్లో అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దానికోసం మనము ఇప్పుడు ఫస్ట్ 1 కప్పు అండ్ 1.25 కప్పు 1/4 కప్పు హాట్ వాటర్ తీసుకుందాము. హాట్ వాటర్ తీసుకొని ఆ ఈస్ట్ అండ్ షుగర్ దాంట్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. అప్పుడు మనకి కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం దాంట్లో పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు. గోధుమ పిండి చూసారు కదా ఈ వీడియోలో ఎలా ఫామ్ అయిపోయిందో. మనకి 10 మినిట్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 to 15 మినిట్స్లో ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం దాంట్లోకి కొంచెము ఆలివ్ ఆయిల్ ఆర్ ఏదైనా ఆయిల్ తీసేసుకొని ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ చక్కగా అందులో మిక్స్ చేసేసుకుందాము. మనకి యాజ్ పర్ టేస్ట్, మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ తీసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మళ్ళీ పౌడర్ పిండి వేసిన తర్వాత సరిగా మిక్స్ అవ్వదు కదా సాల్ట్, అందుకోసము. ఇక్కడ నేను అదంతా మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను 2 కప్స్ గోధుమ పిండి అండ్ 1/2 కప్పు మైదా తీసేసుకున్నాను. జస్ట్ మైదా కొంచెమే తీసుకున్నాను. దాని మొత్తాన్ని చక్కగా మనం కొంచెము చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. చపాతీ పిండి కంటే కొంచెం బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. తర్వాత మనకు కొంచెం చేతికి ఆయిల్ వేసేసుకొని కొంచెం చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం లైట్గా ఆయిల్ తీసేసుకొని పైన కొంచెం ట్యాప్ చేసినట్టు చేస్తే మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది బ్యాటరు. మాకు ఇక్కడ అలా మిక్స్ చేసుకున్నాక ఆ బ్యాటర్ని ఒక 2 hours ఆర్ 2.5 hours పక్కన పెట్టేసేసుకోవాలి మనము. ఆ బ్యాటరు డబుల్ సైజ్ ఆర్ త్రిబుల్ సైజ్ అయిపోతుంది. సో నాకు పిజ్జాకి సాస్ లేదు. సాస్ ఇంట్లో చూసుకున్నాను ఇప్పుడే, జస్ట్ సాస్ లేదని సాస్ తెచ్చేసుకోవడానికి ఇంకా మేము టార్గెట్కి వెళ్ళాము. మాకు కొంచెం దగ్గరే ఉంటుంది. ఇంకా కిడ్స్కి హాలిడే కదా, ఇంకా కిడ్స్ని కూడా తీసుకొని వెళ్ళాను. మాకు ఈ వీక్ అంతా స్కూల్కి హాలిడేస్ ఉన్నాయి. థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ 1 week ఇస్తారు మాకు ఇక్కడ. ఇంకా సో వాళ్ళకి కూడా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలా టార్గెట్కి వెళ్తుంటే సరేలే వస్తారు కదా వాళ్ళు కూడా అని చెప్పి తీసుకొని వచ్చాను. మేము టార్గెట్కి ఇంకా పిజ్జా సాస్ కోసం వెళ్ళేసి మొత్తం షోరూమ్ అంతా ఒక 1 hour పైన అలాగా షాప్ మొత్తం తిరిగేసేసాము. ఇంకా ఇక్కడ మాకు మెడిసిన్ కూడా ఉంటుంది. మాకు ఇంకా తైలనాలు అయిపోయాయి. ఇంకా తైలనాలు అండ్ డి విటమిన్ తీసుకుంటున్నాను, గమ్మీస్. మాకు యుఎస్లో ఇక్కడ డి విటమిన్ అనేది చాలా తక్కువ వస్తుంది, కొంచెం సన్ను తక్కువ ఉంటుంది కదా, ఇంకా అందుకోసం డి విటమిన్ గమ్మీస్ తీసుకుంటున్నాను. ఇంక ఇలా కిడ్స్ సెక్షన్కి వచ్చాము. ఇంకా డ్రెస్సెస్ చూస్తే టీషర్ట్స్ బాగున్నాయి, హుడీవి. మాకు వింటర్ కదా, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ ఉన్నాయి. ఇంకా స్వెట్ షర్ట్స్, ఇంకా మా పాపకి అవి ఒక 3 షర్ట్స్ అలా తీసుకున్నాను. ఇంకా ఫైనల్ ఇంకా సాస్ దగ్గరికి వచ్చేసేసి ఇంకా సాస్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. మాకు ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, హాలిడేస్ చక్కగా మొత్తము క్రిస్మస్ థీమ్లోనే పెట్టేస్తారు. ఆల్మోస్ట్ మొత్తం రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేము ఒక సాస్ కోసం వెళ్ళేసి ఇవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను పిజ్జా కోసము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ టార్గెట్లో జలాపెనోస్ కూడా చూసాను, కానీ తీసుకుందాం అనుకున్నాము. కొంచెం స్పైసీగా బాగుంటాయి కదా పిజ్జాకి. కాకపోతే ఇంకా ఎప్పుడో ఒకసారి చేసుకునేదానికి తీసుకున్న వేస్ట్ అయిపోతాయి, ఎక్కువ ఉంటాయి కదా అనేసి అక్కడ పెట్టేసి వచ్చాను. తర్వాత నేను ఇక్కడ మా ఆనియన్ కొంచెం సన్నగా కట్ చేసేసుకొని దాని లేయర్స్ ఉంటాయి కదా, లేయర్స్ అన్నీ సపరేట్ చేసేస్తున్నాను. తర్వాత కొంచెం మష్రూమ్ అండ్ టమోటా అండ్ స్పినాచ్ ఇవి తీసేసుకొని చక్కగా సన్నగా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. టమోటా జస్ట్ హాఫే తీసుకున్నాను, ఎక్కువ వేసిన టేస్ట్ బాగోదు కదా. తర్వాత నేను ఒక పిజ్జా ట్రే తీసేసుకొని ఆ ట్రేకి స్టిక్ ఆన్ అవ్వకుండా ఉంటుందని పిజ్జా ఇలా ఫాయిల్ వేసాను. ఫాయిల్ వేసి దానిపైన జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ వేసేసి నీకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ డబ్బు చూసారా,
ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ. ఇంకా మనం దాన్ని తీసేసుకొని చక్కగా కొంచెం పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, కొంచెం సాఫ్ట్గా ఉందనేసి. లైట్గా జస్ట్ అలా అయినా పెట్టేసుకోవచ్చు, కాకపోతే స్టిక్ అవుతుందనేసి ఇలా స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేస్తే. ఇంకా నేను దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసాను, ఒకదానికి ఎక్కువ అవుతుందనేసి. ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని 2 పీసెస్ చేసేసుకున్నాను, దాన్ని 2 పార్ట్స్గా. ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ ట్రేలో పెట్టేసేసుకొని నేను ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మనకి ఒక దగ్గర తిక్కుగా లైట్గా లేకుండా. తర్వాత నేను ఒక ఫోర్క్ తీసుకొని మొత్తము హోల్స్లా పెట్టేసుకున్నాను, ఎందుకంటే సాస్ వేసినప్పుడు సాస్ కూడా లోపలికి వెళ్ళేసి మనకి తినేటప్పుడు పిండిలా కాకుండా చక్కగా ఉంటుంది, కొంచెం ఫ్లేవర్డ్ ఉంటుందని చెప్పేసి అలా చేశాను. తర్వాత ఇదంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము చీజ్ తీసి పెట్టేసుకున్నాను, చక్కగా మోజరెల్లా చీజ్ తీసుకున్నాను నేను. మనకి ఈ పిజ్జా సాసు షాపులో అయినా దొరుకుతుంది, మనం హోమ్ మేడ్ అయినా చేసుకోవచ్చు. జస్ట్ టమాటో అండ్ గార్లిక్ అండ్ బేసిల్ సాస్ అది. ఇంకా నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను ఓవెన్ కూడా, మనం ప్రీహీట్ చేసి పెట్టేసుకుంటే వెంటనే పెట్టేయచ్చు కదా అనేసి. తర్వాత కొంచెం ఇటాలియన్ హర్బ్స్ యాడ్ చేశాను, మీకు అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత చక్కగా చీజ్ అంతా మనము ఆ పిజ్జాస్ మొత్తం మీద స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఫస్ట్ కొంచెం లైట్గా వేసేసుకొని దాని తర్వాత మనము వెజ్జీస్ అన్నీ ఆ పిజ్జా దాని మీద బేస్ మీద మొత్తం వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము పైన లైట్గా కొంచెం చీజ్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ చీజ్ తినడం హెల్త్కి మంచిది కాదు, బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా తినాం కదా, అకేషనల్గా తింటాం కాబట్టి నో వరీస్. నేను ఇంకా ఇక్కడ కొంచెం స్పినాచ్, టమాటో అండ్ మష్రూమ్స్ కట్ చేసుకున్నాను కదా, అవి మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఇవి మొత్తం ఇంకా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొంచెం చీజ్ వేసాను లైట్గా, అది కూడా ఎక్కువ మిలేదు కానీ కొంచెం చీజ్ వేసేసుకున్నాను. ఇంకా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని నేను ఇంకా జస్ట్ కిడ్స్ కోసము ఓన్లీ వాళ్ళు వెజిటేబుల్స్ వేస్తే తినరు, ఇక్కడ చూసారా కిడ్స్ కోసము వెజిటేబుల్స్ వేస్తే తినరు కదా అనేసి జస్ట్ వాళ్ళ కోసం చీజ్ వేసి చేశాను కొంచెము. ఇంకా దానికి కూడా సేమ్ ఇంకా పిజ్జా సాస్ వేసేసుకొని నేను ఇంకా దానికి కూడా జస్ట్ చీజ్, ఓన్లీ చీజేను. మా పిల్లలు వేస్తానంటే ఇంకా వాళ్ళ చేత వేయించాను నేను. అంత చల్లేయండి, ఇలా తీసుకొని హ్యాండ్కి కింద పెట్టకూడదు, ఒక దగ్గర వేయకూడదు, స్ప్రెడ్ చేయాలి. Spread the cheese. Spread it. Some sides. ఓకేనా? We need more. ఇంకా లేదు, చాలు చాలు చాలు. ఇక్కడ ఇంకా 2 పిజ్జాస్ రెడీ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసేసాను కదా, 375 ఫారెన్ హీట్లో మనకి 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇంకా టైమర్ పెట్టేశాను, జస్ట్ 20 మినిట్స్ టైమర్ సెట్ చేసేసాను. ఇప్పుడు జస్ట్ 10 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చెక్ చేద్దామని ఓపెన్ చేశాను. చూసారా అసలు స్మెల్ కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ చీజ్కు అయితే కుక్ అయిపోయింది. నేను ఇంకా జస్ట్ 14 మినిట్సే పెట్టాను చీజ్ దానికి. చూసారా అప్పటికే పైన కొంచెం బాగా రెడ్డిష్గా బాగా వచ్చేసింది కదా. నేను ఇంక ఇది కట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. వాళ్ళకి కొంచెం మా సన్ వేసుకున్నాడు, కొంచెం రెడ్ ఫ్లెక్స్ వేసేసుకొని తినేశారు. మేము కూడా అంతే స్పైస్ కోసము రెడ్ ఫ్లెక్స్ వేసేసుకుంటాము. Spicy.